జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్య భాగమును వినుట కొరకు సిద్ధపడతాం. అందరూ శ్రద్ధ కలిగి ఆశతో దేవుని మాటలు వినుట కొరకై ప్రయాసపడతాం. ఎందుకంటే ప్రస్తుత కాలంలో చాలా విషయాలను మనం అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోయినప్పటికీ కొన్ని విషయాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఎలాగంటే ఈ రోజుల్లో మీ అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా కొంత సమయము చాలా జాగ్రత్తగా అండి. ఈరోజు మంచి విషయం మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాము. జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు క్రైస్తవులను దేవునిలో నడిపించటానికి ఆలోచింప చేస్తాయి. మరికొన్ని విషయాలు దేవునిని ఎరుగని వారికి దేవుని పరిచయం చేయటానికి ఆలోచింప చేస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి మీరు చూస్తే ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి స్థితిలో ఏదో రకంగా జీవితాన్ని సాగించడానికి అలవాటు పడిపోయారు. క్రైస్తవులు అనుకోండి, ఏదో ఆదివారం ప్రార్థన పోతున్నాము, కొనసాగిపోతున్నాము. దైవజనులు అనుకోండి, ఏదో సువార్త చేస్తున్నాము, పాస్టర్లుగా ఉంటున్నాము, కొనసాగుతున్నారు. అదే విశ్వాసులు అనుకోండి, ప్రార్థనకు వస్తున్నారు, పోతున్నారు. అన్యజనులు అనుకోండి, వారు కూడా ఏదో పని బాట నుండి వారు కొనసాగుతూ ఉన్నారు. అసలుకి ఏ మనిషి కూడా మేము ఎందుకు పుట్టాము, మేము ఎందుకు బ్రతుకుతున్నాము, మేము ఎందుకు ఈ విధంగా జీవించాలి, అసలు అవసరం ఏముందని ఆలోచించే వాళ్ళు లేరు. ఎవరైనా ఆలోచిస్తారన్నా? అన్నా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా అని కొద్దిగా బాగా అమ్మా ఇటు చూడండి, జాగ్రత్త చూడండి, ఫ్రీ కూర్చోండి, బాగా కూర్చోండి, బాగా. ఎందుకు ఆలోచించాలని చెప్తున్నానంటే ఆలోచించేంత తీరిక మనుషులకు లేదు. నేను బాగా ఎందుకు ఖాళీగా ఉంది కదా అనుకోవచ్చు. ఖాళీ అనే ఎవరు లేరు. ప్రతి మనిషికి ఏదో ఒక పని పెట్టి బిజీ అయిపోయారు, ఏదో ఒక పనిలో పడిపోయారు, బిజీ అయిపోయారు. వారు ఆలోచించటానికి అవకాశం లేకుండా లోకం చేసేసింది. కావాలంటే మీరు చూడండి, ఏ విషయాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయాసపడండి. ఒక్క రోజులో 24 గంటలలో వారం ఏం చెప్పాను గుర్తుందని మీకు? కనీసం 2 గంటలతోటి ప్రార్థన చేస్తానని చెప్పయ్యా. ఎవరైనా చేస్తున్నారా? సమస్యలు ఎలా తీరాలి? మరి సమస్యలు ఎలా తీరాలన్నా? మీరు ప్రార్థన కాదు, మీరు అంటారు ప్రార్థన చేయని పాస్టర్ గారు మా సమస్యలు తీరాలంటారు. పాస్టర్ ప్రార్థన చేస్తే సమస్యలు తీరే రోజులైతే ఈరోజు పాస్టర్లు ఎంతో మంది ఉన్నారు కదా భూమి మీద. వాళ్ళు చేస్తే ప్రపంచమే మారిపోవాలి. మరి మారట్లేదు. బాగా అర్థం చేసుకోండి. సమస్య తీరాలంటే నీకు బాధ వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాలి. అది మర్చిపోయారు ప్రజలు. ఎలా అలవాటు పడిపోయారంటే మీకు అర్థం కావటానికి చెప్తున్నాను, ఏమనుకోవద్దు. మనము ఏదో ఒకటి మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ గుడికో గోపురానికో ఎక్కడికి వెళ్ళేసి ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చేసి పూజ చేపించుకొని వచ్చినట్టు కానీ ఆ మొక్కుబడి చేసినప్పుడు పాస్టర్ కాడికి పోయి ఒక 500 1000 రూపాయలు ఇచ్చేసి మా కోసం ప్రార్థన చేయని వెళ్ళిపోతున్నారు జనాలు. ఇప్పుడు అదే అలవాటు పడింది లోకానికి. అంతే కదా? ఎక్కడ కూడా చూడండి, ఎంతకంటే మన మార్పు ఏమంటుంది ఆడన్నా. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము, అక్కడి పద్ధతులే ఇక్కడ చేస్తున్నాం. కొత్త పద్ధతులు ఏమి లేవు. మనిషి ఏమైపోయాడంటే భక్తిని చేయటానికి ఇష్టపడటంలా భక్తిగా ఉండటానికి అలవాటు పడిపోతున్నారు. చేసేవాళ్ళు ఎవరు లేరు భక్తి ఈ రోజుల్లో. భక్తి చేయటం అస్సలకి ఇష్టం లేదు జనాలకు. ఎలా ఉన్నామంటే పనికి పోతున్నాము, రోజుకు ఒక 1000 రూపాయలు 500 వస్తున్నాయి. ఏటల్లో ఒక 100 రూపాయలు తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చేసి మా కొరకు ప్రార్థన చేయమని వెళ్ళిపోతున్నారు అంతే. ఎక్కడికి పోయినా చూడండి అదే. మా జాగ్రత్త వాక్యం వినండి. ఈరోజు మీరు జాగ్రత్త కష్టపడి మీరు ప్రయాసపడి కూడా వచ్చింది దేనికోసం? వాక్యం వినటం కోసం. అంతేనా కదమ్మా? కానీ నిద్రపోయేలేదు, ఇంటికానే నిద్రపోవచ్చు. నేను నాకు రావాల్సిన అవసరం ఏం లేదు. కానీ వినాలి వాక్యం. ఎందుకు వినాలంటే మన జీవితాలు మారాలి. ఎప్పుడైతే మనం వాక్యం వింటామో దేవుడి కొరకు పరుగులు తెస్తాం.
ఎప్పుడైతే మనం వాక్యం వినకుండా ఏదో అలవాటు పడిపోయినట్టు ఉంటామో, ఏదో బుద్ధి పెడితే ప్రార్థన పోతాం, లేకపోతే పోతాం. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవ్యం కూడా ఇదే దారిలోనికి ఎందుకు వచ్చిందంటే, ఇలాగ చేసే వాళ్ళు అలవాటు చేశారు మనుషులను. అలాగా ఏదోలే వారానికి ఒకసారి ప్రార్థనకు రాలే, నీ బుద్ధి పెట్టినప్పుడు ప్రార్థనకు వచ్చి పోతుండు, ఏదో ఒప్పుకున్న మొక్కుబడులు చెల్లించేసి వెళ్ళిపోతుండు, దేవుడు నీకు మేలు చేస్తాడు అంటున్నాడు. వచ్చిన వాళ్ళు బాగుపడిన వాళ్ళు తక్కువైపోయారు. ఈరోజు బాగుపడడం అంటే ఏంటి? ఆస్తి సంపాదించుకోవడమన్నా? ఆస్తి సంపాదించుకోవడమా? ఏమన్నా డబ్బులు సంపాదించుకోవడమా? బంగారు వజ్ర వైడూర్యాలు నిద్ర మేళ కట్టేయటమా బాగుపడటం అంటే? బాగుపడటం అంటే పాపంలో ఉన్నవాడు నీతిగా బతకాలి, పాపానికి చేరువైనవాడు మంచివాడిగా ప్రవర్తించాలి. ఇది ఈరోజు మనుషుల దగ్గరికి రాకుండా పోయింది. ఇది కష్టమైపోయింది ఈరోజు మనుషులకి. మంచి అనేది ఎలా అయిపోయిందంటే విషము కంటే కూడా విరుద్ధంగా మారిపోయింది మంచి మనుషులకి. ఎక్కడికి పోయినా మంచి చేసే వాళ్ళు కనపడతారు, చెప్పండి అన్న. ఎక్కడైనా మంచి వాళ్ళు ఉంటారు. మన మనసు అందరూ మంచి వాళ్ళు కదంటే, పెద్దవాళ్ళు అన్నట్టుగా అందరూ వేపన వాళ్ళు అంట, కానీ చేపలు పట్ట మాయమైపోయిందంట. ఎవరు తిన్న మరి చేపలు పట్ట ఎలా అయిపోయినాయి అన్న చేపలు? అలాగనే అందరూ నీతిమంతులే, మరి మోసాలు ఎలా జరుగుతున్నాయి, మరి అక్రమాలు ఎలా జరుగుతున్నాయి, మరి అన్యాయాలు ఎలా జరుగుతున్నాయి, మరి దోపిడీలు ఎలా జరుగుతున్నాయి, మరి మానభంగాలు ఎలా జరుగుతున్నాయి, మరి అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయి, మరి కుటుంబం ఎలా దోచుకుంటుంది, మరి అందరూ నీతిమంతులు కదా, మరి ఎలా జరుగుతున్నాయి అన్ని అంటే మనం ఏం చెప్తున్నామంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషులు నీతిమంతులని అనుకుంటున్నారు కానీ నీతిగా జీవించటం నేర్చుకోవటం లేదు మనుషులు. ఎందుకు నేర్చుకోవటం లేదంటే నేర్పించే వాళ్ళు లేరు. ఎందుకు నేర్పించే వాళ్ళు లేరంటే, ఇక్కడ నిలబడిన వాడి నుంచి వెనక కూర్చున్న వాడి వరకు ప్రతి వాడు కూడా ఒక పచ్చ నోటు దగ్గరికి వచ్చాక తలంచాల్సిందే. తెలుసా పచ్చ నోటు అంటే? పైసల దగ్గరకు వచ్చాక ప్రతి వాడు తలంచాల్సిందే. మొఖమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి నువ్వు కరెక్ట్ గా జీవిస్తే ఆశీర్వదించబడతావు, లేకపోతే శపించబడతావు అని చెప్పటం మర్చిపోయారు ప్రజలకు. అందుకనే ప్రజలు కూడా ఏమైపోయారంటే అవసరానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు భక్తిని. అవసరానికి అనుకూలంగా భక్తిని మార్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని ఈరోజు మీ అందరికి ఒక చిన్న విషయాన్ని చెప్తాను, బాగా గమనించి ఆలోచించండి. పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాసినట్టు ఒక పత్రికలో నుంచి మనం కొద్ది మాటలు చదువుకుంటాం. అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు ఉంటాయి. రెండు చదువుకుందాం, జాగ్రత్తగా చదవడము. కాబట్టి అన్య జనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తన మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఆమేన్. చాలా బాగా రాశాడు. ఏమని మాట్లాడుతున్నారంటే పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘంతో, ఓ ఎఫెసీలారా, మీతో నేను ఏమి చెప్తున్నానంటే, మీరు ఇక మీదట ఎలా నడుచుకోవద్దంట? అన్య జనులు నడుచుకున్నట్లు నడుచుకోవద్దు అంటున్నాడు. అన్య జనులు అంటే ఎవరు? బాగా వినాలి. అన్య జనులు అంటే ఎవరు? యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, దేవుణ్ణి ఎరగని వారు, ప్రార్థనకు రాని వారు. ఇంకా అంతేనే ఏమనిందమ్మా? బాగా ఆలోచించాలి. అంతేనే ఏమనిందా? బాగా ఆలోచించాలి. మీరు ప్రతిదీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు చెప్తున్నాను. అంతేనే ఇంకేమనిందన్నా? అన్నా చిన్న అంతేనే ఏమన్నా అర్థం ఉంది? ఆలోచించండి. అంటే ఇక్కడ చదివితే ఏమన్నది అన్నాడు, అన్న జన్లు అని ఉంటుంది, ఏమన్నదు. అంతేనే ఏమనుంది అమ్మ అన్న జన్లు అంటే? ఏముంది? ఉన్నదంటే చెప్తాయి. ఉన్నదంటే చెప్పినప్పుడు ఏదో ఉండాలి చెప్పాలి, లేదన్నప్పుడు అంత వదిలేయాలి. అన్య జనులు అంటే ఏంటి? అది ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్. ఒక్క విషయంలో చెప్పాలంటే అన్య జనులు అంటే మనమే. ఆమేన్. ఇశ్రాయేలీయులు కాక ఉన్న వాళ్ళందరూ అన్య జనులు. బైబిల్ ప్రకారం పాత నిబంధన నుంచి కొత్త నిబంధన మొత్తం చదువుకుంటూ వచ్చే ఇప్పుడు ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది జనాలకు. ఏమైందంటే మనం అన్య జనులు కాదు, మనం అన్య జనులు కాదు అయిపోయింది. కానీ అన్య జనులు అంటే ఇశ్రాయేలీయులు కానీ ఉన్న వాళ్ళందరూ అన్యులే. నేనే అనుకోయిన అన్య జనులే. కాబట్టి మనం ఏమైనామంటే అన్య జనులలో నుంచి దేవుని వైపు తిరిగాం.
బాగానండి. దేవుని వైపు తిరిగాం. ఎలా తిరిగామంటే క్రీస్తు రక్తం వలన కడగబడి అబ్రహాము వారసత్వానికి వాగ్దానం ద్వారా దత్తపుత్రులమయ్యాం. దత్తత తీసుకున్నాం. మనం సొంత వాళ్ళం కాదు. దత్తత వేరు, సొంతత వేరు. దత్తత అంటే ఏంది? నాకు మీ వారసత్వం ఇస్తానన్నప్పుడు దత్తత ఎలా ఉంటుంది తెలుసా? ఇంటి పేరు వస్తుంది, ఆస్తిలో భాగం వస్తుంది, ఐశ్వర్యంలో భాగం వస్తుంది. ఇంకా మన భాషలో చెప్పాలంటే ఇంట్లో ఇవి చచ్చిపోయినా కూడా ఇవి తలా పూసుకోవాలి. ఎందుకంటే దత్తత తీసుకున్నాడు కాబట్టి. మనము కూడా దత్తపుత్రులుగా స్వీకరించబడిన వాళ్ళము కాబట్టి మనము దత్తపుత్రులుగా అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం ఇశ్రాయేలు ప్రజలతో సమానులము అయ్యామంతే. కాబట్టి ఏమంటున్నాడంటే అన్యజనులు నడుచుకున్నట్లు అన్నాడు. అన్యజనులు నడుచుకున్నట్లు అంటే అన్యజనులు ఎలా నడుచుకుంటారు? అన్యజనులు ఎలా నడుచుకుంటారు? ఒక రకంగా చెప్పాలంటే మనలాగే నడుచుకుంటారు. అదే రకం ఎలాగంటే ఇప్పుడే మీకు చెప్పాను చూడండి. ఆ రోజు మొక్కుబడి చేసుకొని ఉంటావు. ఈ వారంలో నేను ఒక దేవుడికి నాకు మేలు చేస్తావు 100 రూపాయలు ఇస్తానని ఆ పనికి పోతావు, 100 రూపాయలు చెప్తావు, పాస్టర్కి ఇస్తావు, ప్రార్థన చేయమంటావు, వెళ్ళిపోతావు అంతే. సేమ్ అదే పని కదా ఇంతకుముందు కూడా చేసింది. ఇంతకుముందు ఇప్పుడైతే యేసు ప్రభు, ఇంతకుముందు నీకు నచ్చిన వాళ్ళు, అవునా కదా? ఇప్పుడైతే యేసు ప్రభు, ఇంతకుముందు నీకు నచ్చిన వాళ్ళు. అప్పుడు ఏం చేసావు? అప్పుడు కూడా ఏం చేస్తావు? ఇదిగో మేము ఇలా అనుకున్నాము, ఒక 500 1000 రూపాయలు తెస్తావు, మా కొరకు పూజ చేయమన్నా వెళ్ళిపోయావు. అది పూజ, ఇది ప్రార్థన. యాజ్ ఇట్ ఈజ్ ఒకటే, కానీ తేడా లేదు ఇక్కడ. దానికి దీనికి తేడా ఏమనుందా? ఎందుకు లేదంటున్నానంటే యేసు ప్రభువులోనికి వచ్చిన మనకు పేతురు గారు చాలా చక్కగా ఏమని మాట్లాడుతున్నారంటే, ఇదిగో చాలా చక్కగా అపోస్తలుల కార్యము 2:40 మాట్లాడుతున్నారు. చదవద్దామని నేను చెప్తాను చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అని రాయబడిందమ్మా. మూర్ఖులకు అంటే వక్ర జనం అని రాయబడింది. ఏ జనం అంట? వక్ర జనము. వక్ర జనం అంటే తెలుసా? వక్రం అంటే తెలుసా? మీకు అంతగా చెప్పాను కదా. వక్ర మార్గం ఏం కావాలంట? అంటే సరి చేయబడాలంటే వంకర టింకర మార్గాలన్నీ కూడా చక్కగా ఉండాలంట. అన్యజనులమైన మనము నడుచుకున్న పద్ధతి వంకర మార్గము. ఇప్పుడు యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత మన మార్గం ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. ఎందుకయ్యా చక్కగా ఉండాలి? వంకర టింకరగా ఉంటే ఏమవుద్ది? ఏమవుద్దన్న? ఏమవుద్ది? ఇంకా ఏమవుద్ది? వంకర టింకర ఉంటే అసలకు బాలేమన్నా, అంతేనమ్మా అక్క? వంకర టింకర ఉంటే అసలు బాధమా పని. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తాను. మనం వచ్చాం కదా మాకు దారిలో, ఇప్పుడు దారికి వచ్చాం కదా. వంకర టింకర ఉంటే అసలు పాలేమో అనుకుంటాం కానీ పోతాము కానీ వంకర టింకర ఉంటే దెబ్బలు తగ్గుతాయి. అవును కదన్నా? ఇటు తిరుగుతున్నప్పుడు ఏడపడతాము, అటు తిరిగినప్పుడు ఆడపడతాము, ఇటు తిరిగినప్పుడు ఏడపడతాం. ఇప్పుడు మేము వచ్చినాము, అటు తిరిగి ఇటు తిరిగి ఆ వంక తిరిగి ఈ వంక తిరుగుతాం. బై మిస్టేక్ ఎక్కడైనా మిస్టేక్ అయ్యి కాలు జరిగి కింద పడ్డాడు అనుకో, కాలు జరగవచ్చు. కాలు ఎందుకు తిరిగిందంటే వంకర టింకర నడుచుకుంటున్నావు కాబట్టి, అదే కరెక్ట్ దారిలో పోతే. కాబట్టి ఈ రోజు క్రైస్తవులు కూడా ఎలా మారిపోయారంటే దేవుడిలోకి వచ్చామని చెప్పుకుంటూ వంకర టింకర మార్గాల్లో ఉన్నారు. అందుకే ఒక్క జీవితం బాగుపడింది లేదు, ఒక్కల బ్రతుకు బాగుపడింది లేదు. ఏందన్నా మేము ఆదివారం ప్రార్థనకు వస్తున్నాం కానీ మా కుటుంబాలు ఎందుకు బాగుపడలేదంటే, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ నీ మార్గం సరిగా లేదు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ నీ బ్రతుకు బాగలేదు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ నీ ఆలోచనలు బాగలేవు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ నీలో ధనాపేక్ష సావలేదు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు కానీ నీలో కుళ్ళు, కుతంత్రం, అసూయ, ఈర్ష్య, ద్వేషం ఇవన్నీ ఉండటం వల్ల నీ జీవితం బాగులేదు. అన్యజనులు చాలా మందికి ఇదే ఆలోచనలు ఏమంటారు? అన్యజనులాగా నడుచుకోవద్దు, అన్యజనులాగా నడుచుకోవద్దు, ఈడేమన్నా కరెక్ట్ నడుచుకుంటున్నట్టు, ఈడేమన్నా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. అందుకని ఏమన్నా నాకు రాబోయే మాట ఏం రాయబడింది? చూడండి, నడుచుకున్నదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే ఎవరు? ఇక్కడ చెప్పాలి. వాళ్ళంటే ఎవరు? అన్యజనులైతే ఏమై ఉన్నారంట? అంధకారమైన మనస్సు. ఏ మనసు అమ్మా? అంధకారమైన మనసు. అంధకారమైన మనసు అంటే చీకటి మనసు, అంతేనమ్మా? ఇంకేమనుందా? అంధకారం అంటే చీకటి కదా, ఇంకేమనుందా? గాఢాంధకారం అని కూడా చెప్పచ్చు. చాలా లోతుకుంటుంది. అంధకారములో నుండి ఏమి ప్రకాశించింది? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే మీ హృదయములలో వెలుగుగా మారును గాక అని రాయబడింది. కాబట్టి ఇక్కడ ఏమిందంటే అంధకారమైన మనస్సు. అంధకారమైన మనస్సుకు అని ఎందుకు మాట్లాడుతున్నాడంటే, అంధకారమైన మనసు అంటే ఆ మనసు చీకటి ఉంటుంది. చీకటిలో ఉన్నటువంటి మనసు ఏమై ఉంటుందమ్మా? ఒక్క మాటలో చెప్పాలంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం అనుకుంటాను. ఒక చిన్న మాట అక్కడ మీకు అర్థం కావడానికి ఒక చదివించి మళ్ళీ వద్దాం. మనకి పాయింట్ కాదు కానీ
మీకు అర్థం కావటం ఒక్క చిన్న మాట ఎక్కువ ఏముంటుంది అంట. మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. 10 నుంచి చదవండి. 2:10 మొదటి పత్రిక 2:10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. ఇప్పుడు జాగండి. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన గనుక తానెక్కడికి పోవుచున్నాడు తనకి తెలియదు. అంటే ఇక్కడ ఏం రాయబడింది? తన సహోదరుని ద్వేషించువాడు, తన సహోదరుని ప్రేమించువాడు. ఈ మాటే ఈరోజు మీ అందరికి అర్థం కావడానికి చాలా చక్కగా మాట్లాడుకుందాం. ఏమంటున్నాడంటే తన సహోదరుని ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఇప్పుడు చెప్పాలండి. ప్రేమించడం అంటే ఇప్పుడు బాగా చూడాలి. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? బాగా ఆలోచించాలి. మీరు బైబిల్ ప్రకారం ఆలోచించాలి, లోకం ప్రకారం ఆలోచించాలి. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? లక్ష్మణ, ప్రేమించడం అంటే అర్థం ఏంటి? తనకేదైనా కష్టము కలగకుండా ఉండాలని అనుకోవటం కదా మా ప్రేమ అంటే. తను బాధపడకుండా ఉండాలని అనుకోవటం కదా ప్రేమ అంటే. నిజంగా మనం మన సహోదరుని ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నారన్నా? అందరికీ ప్రేమ ఉన్నది అనుకుంటున్నాం అనుకో. నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు ఎక్కడ ఉన్నట్టంట? ఎక్కడ ఉన్నట్టు రాయబడింది? ప్రేమిస్తే తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. నువ్వు ప్రేమిస్తే వెలుగులో ఉన్నావు. అదే ద్వేషిస్తే చీకటిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు అన్య జనుల యొక్క మనసు ఏ మనసు? అంధకారమైన మనసు, అంటే చీకటి మనసు. కాబట్టి వాళ్ళకి ఏమన్నదంటే నేను బతికితే చాలు, నేను తింటే చాలు, నేను బాగుంటే చాలు, నేను మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళు ఎట్టయిపోతే నాకెందుకు. అదే కదా వాళ్ళ మనసు. అంతేనా? ఏమన్నా ఉండదన్నా? పక్కన వాడి పొలం పాడైపోయినా పర్లేదు, నా పొలం పడితే బాగుండు. పక్కన వాడు వీళ్ళు తగలబడిపోయినా పర్లేదు, నా ఇల్లు బాగుంటే బాగుండు. పక్కన వాడు చచ్చినా పర్లేదు, నేను బాగుంటే బాగుండు. అదేనా కాదా మనసు? ఇప్పుడు క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాత ఇలా మనసు ఏం కావాలంట? మారాలి. ఏం కావాలమ్మా? మారాలి. ఎలా మారాలి? అది వెలుగు అంటే ఎలాగా? వెలుగు అంటే ఏంటి చెప్పాను మీకు? వెలుగు అంటే ఏం చెప్పాను మీకు? చదివించాను, రెఫరెన్స్ చదివించాను. అందుకే యోహాను 2:10 ఏం చదివించాను? సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. నువ్వు ప్రేమిస్తే వెలుగులో ఉన్నావు, ద్వేషిస్తే. ఇప్పుడు ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? మరి వీళ్ళందరూ క్రైస్తవులని ఎంత చెప్తామని మనము? వీళ్ళందరూ క్రైస్తవులు అని చెప్పడం కరెక్టేనా? మరి ఎంతమంది ద్వేషిస్తున్నారు అనేది ఎలా కనపడుతుంటే నువ్వు ద్వేషిస్తున్నావు లేదంటానికి మాకు రుజువు కావాలంటే నేను ఇప్పుడు మీకు రుజువు చూపెడుతున్నాను. నువ్వు ప్రేమిస్తే, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తే ఏం చేస్తారంటే మీకు అర్థం కావటం చెప్తున్నాను. అన్నం ఒకే మనిషికి సరిపోతుంది, అక్కడ మీకు ఒక్క మనిషిగా సరిపోతుంది. తల్లి ఏం చేస్తుందంటే అన్నం చూడగానే ఒక్కరికే సరిపోద్ది. ముందు ఏమి తిని పిల్లోడికి పుట్టిద్దా, పిల్లోడికి పుట్టిన తర్వాత ఏం తింటుందా? నిజంగా అంతేనా? ఆమేన్. ఇది క్రైస్తవుని మనస్సు. ఎవరి మనసు ఇది? అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు? నేను శ్రమ పడినను మీరు సంతోషంగా ఉండాలి. ఇందాక అన్న ఒక పాట పాడాడు, గుర్తుందా? మంచి పాట పాడాడు కదా. ఎంత మంచి పాట పాడాడంటే రక్తమునకు మన కోసం దారపోసిన అన్నట్టు ఒక మాట వచ్చింది దాంట్లో కదన్నా. ఏమిచ్చాడు? రక్తం ఇచ్చాడంట. అంటే రక్తం ఇచ్చిన, ఎందుకంటే వెలుగు అంటే నేను ఆకలితో ఉన్నాను, దాహంతో ఉన్నాను, వేదనతో ఉన్నాను, నీ వెలుగు, నీ ప్రకాశము, నీ రక్తం నాకు ఇచ్చి నన్ను కడగమన్నట్టు మాట్లాడినట్టుగా ఇప్పుడు యేసు ప్రభు మన కోసం రక్తం ఇచ్చినప్పుడు ఆయనను మనం ఏమంటున్నాం? ప్రేమామయుడు అంటున్నామా? ద్వేషించేవాడు అంటామా? ప్రేమామయుడు అంటున్నాం కదా. అవునా కదా? అందరం అంటున్నాం కదా. ఆయన ఎందుకు ప్రేమామయుడు అంటున్నామంటే ఆయన మన కోసము తన రక్తం ఇచ్చాడు. ఇచ్చినవాడు ఎలా ఇచ్చాడంటే తండ్రి, పరమ తండ్రి అయిన దేవుడి దగ్గర నుంచి వస్తూ ఒక మాట చెప్పుకొచ్చాడు. ఏ ఒక్కడు నశించుట నాకు అది ప్రేమ. ఆమేన్. ప్రేమ అంటే ఏంటన్నా? ఏది?
ఎవరు నశించడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నువ్వు కూడా క్రైస్తవ్యంలోనికి వచ్చావు, ఇప్పుడు నువ్వు కూడా దేవునిలో ఉన్నావు, నువ్వు కూడా దేవుని వారసత్వం పొందుకున్నావు. ఇప్పుడు క్రైస్తవుల స్వార్థం ఏంటంటే మేమే పరలోకం పోవాలి, వాళ్ళందరూ నరకంలో తగలబడాలి. ఉంటుందా? ఉండదు. ఎవరికన్నా ఉంటుందా? ఎవరికన్నా నిజంగా చెప్పండి, ఉండదా? చెప్పిన తర్వాత మళ్ళీ మీరు ఉన్నదంటే ఒప్పుకోను. ఎందుకు ఉంటది అని నేను చెప్తున్నానంటే, బాగానండి, తల్లి అన్నము మొట్టమొదటి ఏమి తింటుందా? పిల్లోడి పెడుతుందా? మీరు ఊరు చెప్పారు, ఊరు తింటున్నారు, అంతే కదా. ఇప్పుడు ఈ క్రైస్తవులు ఎలాంటి వాళ్ళుగా మారిపోయారంటే, నేను ఒక్కడి పోయి సువార్త తినొస్తే చాలు వీళ్ళందరూ తగలబడితే పోయింది అన్నట్టుంటారా లేరా? ప్రతి వాళ్ళు అంతే కదా. ఎక్కడికంటే ప్రార్థనకి, ఎక్కడికంటే గుంటూరు, విజయవాడ, ఒంగోలు, లేకపోతే అమెరికా, విజయవాడ ఎక్కడికి పోతున్నావు. మరి నీ ఊళ్ళో వాళ్ళకు, నీ ఊర్లో వాళ్ళకు సువార్త వద్దా? ఇప్పుడు వీళ్ళని కూడా క్రైస్తవులు అనాలంటే నేను అంటున్నా, మీరు అంటున్నా, నేను అన్ను. ఎందుకంటే నీవు ద్వేషిస్తున్న వాళ్ళని ప్రేమిస్తే నేను మారాలి, వీళ్ళు మారాలి, నేను బాగుపడాలి, వీళ్ళు బాగుపడాలి. ఎందుకంటే ఇక్కడ కష్టాలు వేరన్నా, ఇక్కడ బాధలు వేరమ్మా. నేను ఎలా చెప్పాను చూడండి, కింద పడితే కాలు విరిగితే మంచంలో నువ్వుతాడు, మంచంలో నువ్వుతే తిడతా పడతాను, భోగెడతాను, అంతేనా కదక్క? అదంట ఇదంతా ఏదో ఒకటి అన్నం పెడతారు కదా, నీళ్ళు తడతారు, ఒకటి తీసేస్తారు, రెండు తీసేస్తారు, ఎన్నో చేస్తారు, ఎన్నన్నా కూడా. కానీ అక్కడ తప్పించుకుంటే కనీసం నీ చిటికని వేలుతో నీళ్లు కూడా వేయలేవు. ఇక్కడైతే నువ్వు ఎంత కసిరించుకోవడానికి అన్నం పెడతావు, మరి అక్కడ తగలబడితే చిటికని వేలుతో నీళ్ళు నేటం కుదురుద్దా? ఎక్కడిందంటే ధనవంతుడు లాజరు గురించి మాట్లాడారు కదా. ఆ ధనవంతుడు ఏమంటున్నాడు? ఆ వేదనకరమైన స్థలంలో నుండి, అబ్రహామా నీ కుడివైపు నీ దగ్గర ఉన్నటువంటి లాజరును వచ్చి తన చిటికని వేలు కొనతో నీళ్లు కొంచెం నా నాలుక తడపమని అంటున్నాడు. ఇప్పుడు అది వేదనకరమైన స్థలమా, సంతోషకరమైన స్థలమా? ధనవంతుడు ఇప్పుడు నిజంగా నువ్వు ప్రేమిస్తే, నిజంగా నువ్వు వాళ్ళని ప్రేమతో చూసుకుంటే, నీవు వాళ్ళని నరకానికి పోవాలనుకుంటావా, పరలోకానికి పోవాలనుకుంటావా? కాబట్టి పరలోకానికి పోవాలంటే ఏం చేయాలమ్మా? సువార్త. ఇప్పుడు ఎవరు వింటున్నారు? వాళ్ళు మారాలని నువ్వే అంటున్నావంటే నీలో ఉన్నది ద్వేషమా కాదా? ఇప్పుడు నీ కడుపు నిండా బాగా ఆకలి అవుతుందన్నా, నీకు చూడగానే అక్కడ పోగానే మంచి బిర్యానీ రెడీ చేసి పెట్టింది, ఒక్కడే తినాలి. అక్కడ చూడగానే పిల్లలు ఉన్నారు, ఏమంటారంటే పిల్లోడి పెట్టమంటే వాడు ఇప్పుడే తినాలంటే అర్థమైంది, పెట్టే బుద్ధి లేదు నీకు, అవునా? అప్పుడప్పుడు పెద్ద పురుషులు ఉన్నారు, మనం చాలా మంది ఒకటి ఉన్నాం కదా, మనం ఏం చేస్తాం తెలుసా? ఆకలి కాగానే కటిక్కని 10 రూపాయలు పోయి హోటల్లో తినొస్తాం. మరి ఇంటికాడ పిల్లలుగా తిందన్నా, భార్యగా తిందన్నా, కటిక్కని బండి ఉంది, రెమ్మటి వేసుకుంటే కొనకల మీద పోతాం, కటిక్కని తినేస్తాం, వచ్చేస్తాం. మరి వాళ్ళకైతే ఏందన్నా? ఇది ప్రేమ అంటారా? ఇప్పుడు క్రైస్తవులను కూడా ఇలాంటి స్వభావంలోనికి వెళ్ళిపోయారన్న. ఏంటంటే అవసరమైతే నేను అక్కడ పోయి ప్రార్థన వస్తాను. మరి నీ కుటుంబానికి వద్దా? మరి నీ గ్రామానికి వద్దా? మరి నీ ప్రాంతానికి వద్దా? అవసరమా? ఒకటి చెప్పేది ఏంటంటే వీళ్ళు వినరు. అదే విధంగా తల్లి కూడా ఏం చెప్పుద్ది? కఠినురాలైన తల్లి అయితే ఏమంటుంది? వాడు తింటున్నా ఇప్పుడు పెట్టినా కూడా నువ్వు చూసి నువ్వు తింటున్నా తిన్నాక నువ్వు అడిగితే తింటున్నా తిన్నా తెలుసుది అంతే. నాకు వద్దు అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది? ఏ తల్లి కూడా నిజంగమైన తల్లి అయితే ఏం చేస్తుంది తెలుసా? సగం తిని సగం దాచిపెట్టుద్ది. తినొచ్చు కదంటే ఇప్పుడు వద్దన్నాడు ఆయన కడుగుతుడేమో అంటే ఇంట్లో ఉంటే కడకని కట్టొచ్చు కదా. అదే లేకపోతే నువ్వు వద్దన్నాడు మొత్తం తినేసినాను అన్నావు అనుకోండి, ఇంకా నీకు నిజమైన ప్రేమ నచ్చా? ఇప్పుడు అలాగనే ఏమంటున్నారంటే, వారైతే అంధకార సంబంధమైన మనస్సు, వాళ్ళకున్నది అంధకార సంబంధమైన మనస్సు. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డగా, ఇశ్రాయేలీయులు దత్తపుత్రుడిగా మారావు కనుక నీది అంధకారమైన మనసా లేకపోతే వెలుగు సంబంధమైన మనసా? అంధకారమైన మనసా, వెలుగు సంబంధమైన మనసా? ఇప్పుడు చెప్పండి. మనం వెలుగు సంబంధమైన మనసు అంటే ఏమవుతుంది తెలుసా? ఒక్కడ పోయి బోండాది తినేస్తే 10 రూపాయలు అయిపోతుంది, అంతే కదన్నా. ఇంటి మొత్తానికి తేవాలంటే 100 రూపాయలు ఊరు ఖర్చు పెడతారన్న. పెట్టేది ఊరికి భార్యకు బిడ్డలకే కదా. భార్యకు బిడ్డలకు పెట్టేదానికి కూడా లెక్కేస్తున్నారంటే వాళ్ళు ఏమనాలి? ఏమన్నారక్క? పని చేసినా చేయకపోయినా వాళ్ళకి పెట్టే బాధ్యత మందేనమ్మా, తల్లిదండ్రులది, అంతే కదా. నువ్వు కన్నావు కాబట్టి పెట్టాలి, నువ్వు కడుపు మార్చుకొని వాళ్ళకి పెట్టాలి, అంతే కదన్నా.
ఇది పద్ధతి. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే నలుగురు తెస్తే 40 రూపాయలు అవుతాయని నేను ఒక 10 రూపాయలు తినొచ్చినాడే. నువ్వు 10 రూపాయలు తెచ్చు, మరి ఎలాగైతే ఏంది? ఇప్పుడు నీకేమి లేదనుకుంటారా పిల్లలు? మా అమ్మ నాన్నలకు మేమంటే ప్రేమ లేదు. తింటున్న ఒక్కసారి గుర్తుకు రావాలి కదన్నా. ఒక్కసారి కాబట్టి ఒక్కసారి నువ్వు నోట్లో పెరుగు 10 సారి అయ్యో పిల్లలు ఇంటికాడ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారని గుర్తుకొస్తుందా రాదా? వస్తుంది. నిజమైన వాళ్ళకి రాకపోతుంది అనుకో వదిలేయాలి. అలాగని ఇక్కడ ఏమన్నారంటే వీళ్ళ మనసు ఏమైపోయిందంటే కఠినమైపోయింది. ఏమైంది? కఠినమైపోయింది. అప్పుడప్పుడు మీరు అంటుంటారు కదా, పాప మీరు డాడీకి బాగాలేదు, మీరు పోయి తిరిగారు కాబట్టి అంటారు. ఒక్కసారి నేను గుర్తు రాలేదంటే అసలు గుర్తొచ్చిన ఆ గుర్తు రావడానికి ఆడి మనసు ఏమైంది? కఠినమైపోయింది. ఈ రోజు ఈ ప్రాంతంలో, ఈ ప్రదేశంలో, ఈ గ్రామంలో కానీ, మనం ఉంటున్న ఈ దేశంలో, ఈ ప్రాంతంలో కానీ నీవు దేవుని యొక్క వాక్యాన్ని విని నిత్య రాజ్యానికి వారసుడివై ఎల్లప్పుడూ ఆనంద భరితుడివై అవ్వాలనుకుంటున్నావుగా, నీకు ఒక్కసారి కాకుండా ఒక్కసారి నీ ప్రాంతం గుర్తుకు రావటం లేదా? వీళ్ళు చెప్పే మాట ఏం చెప్పండి, ఒకే ఒక మాట ఏం చదువుతారు తెలుసా? ఏం చదువుతారు మీరు? వాళ్ళు వినరు. నువ్వేమన్నా పోయి చెప్పినావా? ఎంతో చెప్తారు. ఇప్పుడు చదువుతున్నాం మనం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, బాకాలు తెచ్చాను, మైకులు తెచ్చాను, మొత్తం తీసి పెడుతున్నాం. కనీసము ఒకరు కాకుండా ఒకరు ఎంట్రా. మరి ఎంట్రా నువ్వు ఎందుకు అంటున్నావు? ఇలా చేతగాక వీళ్ళు ఖర్చు అవుద్ది అనుకుంటారు. ఎందుకులో ప్రార్థన పెట్టాడు, ముందు నేను కూర్చోవాలి, నాకు తలకాయ నొప్పి ఎందుకు, నా పాటికి నేను పోతే సరిపోద్ది, నా పాటికి నేను పోయి పని చేసుకొని సంపాదించుకుంటే సరిపోద్ది, నాకెందుకు వాళ్ళతోటి. అందువలన ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే ఎఫెసీలతో, ఓ ఎఫెసీలో ఉన్నటువంటి వాళ్ళలారా నేను మీతో మాట్లాడుతున్నాను. ఏమంటున్నానంటే ఇదిగో ఇక మీదట అంటే ఇప్పటి వరకు నడుచుకున్నారు స్వార్థంతో, దేశంతో, ఒక్కడమే బతకాలని మీరు ఇలాంటిది అనేది. కానీ ఇక్కడి నుంచి మీరు అలా బ్రతకొద్దు అని చెప్తున్నాడు. బైబిల్లో ఉన్నటువంటి ఆజ్ఞలు మీ అందరికీ తెలుసు కదా. నిన్ను వలే అంటే నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం అర్థం ఏంది? అంతే కదా, అదే కదమ్మా. ఇప్పుడు నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు? ఎంత బాగా చూసుకుంటావు అంటే బాగా అర్థం. ఇవన్నీ నేను చెప్పను, శరీరం గురించి నేను ఎక్కువ మాట్లాడిన, అసలు నాకు అవసరం లేదు. ఎంత బాగా చూసుకుంటావంటే నేను చచ్చిపోయిన తర్వాత నా ఆత్మ నిత్య రాజ్యంలో ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ పొరుగు వాళ్ళ ఆత్మలు కూడా నిత్య రాజ్యంలో ఉండాలని అనుకుంటున్నావా? ఎక్కడ ఇవ్వనిది అంటారు. ఎప్పుడైనా సువార్త చేయమని చదువుతామంటే యేసు ప్రభు చెప్పింది అదే మాట. ఇంకేం చెప్పాలి? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి అక్కడికి వెళ్ళేసి వాళ్ళకేదో ఫంక్షన్లకు పప్పనాలకు ఏదో 4 మాటలు చెప్పేసి ఇవన్నీ చెప్పలా. సువార్త ఎందుకు చేయాలంటే వీళ్ళందరూ మన ప్రజలు. ఎవరయ్యూ? మన సహోదరి సహోదరులు, మన తోటి దేవుడు పుట్టించిన బిడ్డలు, మన ద్వారా లోకంలోనికి వచ్చిన వాళ్ళు. వీళ్ళు నశించటం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదంటే ఇప్పుడు దేవుని స్వభావం ఉన్న నీకు కూడా ఇష్టం ఉన్నట్ట లేనట్ట? అంటే ఇష్టం ఉన్నదంటే నువ్వు ఎవరి స్వభావం పొందుకోలేదు ఇంకా. ఎంత క్లారిటీ వస్తుందో చూడండి. మనం దేవుని స్వభావం పొందుకోవాలి. ఎందుకంటే చూడండి వారు ఏమన్నా చూడండి, వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయము తన హృదయం ఏమైంది? కఠినమైపోయింది. అప్పుడప్పుడు మీరు అంటారు జాలి కూడా రావట్లేదు నా పరిస్థితి చూస్తే. అసలు నేను చూడడు పోతుంటే అప్పుడు ఏమంటారు తెలుసా? వాడి గుండె బండరా అయిపోయింది, వాడిని పట్టించుకోవద్దంటే అర్థమైంది వాడికి నీ మీద జాలి కలగలేదు అని అర్థం. జాలి కలగదు, నువ్వు ఏడ్చినా కలగదు, నువ్వు కాళ్ళు పట్టుకున్నా కలగదు, నువ్వు కొద్దిగా పోసుకున్నా కలగదు, నువ్వు ఉరేసుకున్నా కలగదు. చాలా మంది అంటారు నేను ఉరేసుకుంటే బాగుంటే చాలా మారుతావంటే, నువ్వు ఉరేసుకుంటే సగం అడ్డపోతావు. అంతేనా కదా? తిరిగే భార్య భర్త అంటారు నేను ఎన్నిసార్లు చెప్తే నువ్వు వింటామంటే, నేను చచ్చిపోతానంటే అమ్మయ్య నువ్వు చచ్చితే నాకు అడిగేవాళ్ళు. తాగుపోతే నువ్వు భార్య వచ్చి ఏంది మా ఎట్టు చేస్తున్నావు, నేను చచ్చిపోయినా మారుతుంటే, నువ్వు చచ్చిపోతే నేను రోజు ఇంట్లో తెచ్చి పేపాలు తాగి నన్ను ఎవరు అడుగుతాడు? ఇక ఇప్పుడు నువ్వే సగం అడ్డమైపోయినావు, నేను ఆడిపోయినా తలకానొప్పి అయిపోయినావు అంటారు కదా. అందుకని వాళ్ళ హృదయాలు ఏమైపోయినాయి అంట? కఠినమైపోయాయి. ఎలా కఠినమైపోయాయి అంటే వాడికి మన మీద ఎంత బతిమిలాడుతున్నా జాలి రాలేదంటే వాడి హృదయం కఠినమైపోయినట్టుగా ఈరోజు అంధకారంలోనికి వెళ్ళిపోయినటువంటి క్రైస్తవులని చెప్పుకుంటున్న ఎలా హృదయాలు కూడా బండల్లాగా ముద్దు మారిపోయాయి. ఎలా మారిపోయాయి అంటే వీళ్ళు మారరు.
నువ్వేమన్నా గ్యారెంటీ ఎత్తావా? ఎత్తరా అన్నా? నువ్వు పుట్టుకతోనే క్రైస్తవుడు ఉన్నా కాదు కదా, మధ్యలోనే కదా నువ్వు నమ్ముకుంది. ఏదో పరిస్థితుల్లో నమ్ముకున్నావు, ఎవరో ఒకరు చెప్పడం అని నమ్ముకున్నావు కదా. నువ్వే నమ్ముకోగలేంది నీతోటి నీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మారతారా మారా చెప్పు. మనం ఏమంటామంటే మారంటే నేను మారగలేదు, వీళ్ళు మారరా, నాతోటి తిరిగిన వాళ్ళే కదా, నీతోటి చిన్నప్పుడు ఆ చేశాడు ఈ చేశాడు వేసిన వాళ్ళే కదా, నువ్వు కూడా వాళ్ళలాగా ఆ వ్యవహారాలు ఈ వ్యవహారాలు ఉన్నోడివే కదా, అక్కడికి ఎక్కడికి పోయిన వాళ్ళమే కదా, అన్ని తిరిగిన వాళ్ళమే కదా. మనం మారగలేదు, వాళ్ళు ఎందుకు మారంటే వాళ్ళకి టైం రాలేదంట. వాళ్ళకి టైం కాదు రావాల్సింది, దేవుడు నీ మీద పెట్టిన దృష్టే వాళ్ళ మీద పెట్టాడు. ఇప్పుడు నిన్ను పక్కా పిలుచుకున్నాడు, నువ్వు వాళ్ళని పక్కా పిలవని చెప్తాడు. నువ్వు వెలిగావు. ఏమంటున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయము చదవండి అమ్మా, వచ్చిన చదువు ఒకసారి. 1వ అధ్యాయము 3వ వచనం. నిజమైన వెలుగు ఉండెను అనే మాట చూడండి. 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని ఏం చేస్తుందంట? వెలిగించుచున్నది. నువ్వేమయ్యావు ఇప్పుడు? వెలిగా. మీకు అందరికి అర్థం కావడానికి చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 100 కొవ్వొత్తులు తెచ్చిపెట్టారన్న. 100 కొవ్వొత్తులు వెలిగించడానికి ఎన్ని అగ్గిపెట్టెలు కావాలి? ఒక్కటి సరిపోద్దా 100 సరిపోద్దా? ఒక్క పుల్ల సరిపోద్ది. ఒక్క పుల్లతో 100 వెలిగించిన ఏమంటాము? తెలివి కలిగిన వాడు అంట. ఇది మళ్ళీ తెలివిందని అంటాం. అదే 100 కొవ్వొత్తులకు 100 అగ్గి పుల్లలు ఖర్చు పెట్టిన ఏమంటా? అవునా కదా? రేపు ఒకదాన్ని వెలిగించిన కదా, దాంతో 10 దాన్ని వెలిగించవచ్చు కదా అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు ఈ కొవ్వొత్తి ఏమనుకుంటుంది అంటే, వాళ్ళ అర్థం ఈ కొవ్వొత్తి ఏమనుకుంటుంది, నేను కరిగిపోయి వాళ్ళని వెలిగించాలా అని అనుకుంటుందా? ఎందుకంటే నేను వెలుగుతున్నాను, వాళ్ళను వెలిగిస్తున్నాను. అదే విధంగా ఇక్కడ ఏం రాయబడిందో చూడండి. తన హృదయ కాఠిన్యం వలన తనలోనున్న, చదవమ్మా, మీరే చదవాలి, మీకు చదవాలి కాబట్టి మీకు చదువుతాను మీ చేత. 3:18 తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం. ఏ జ్ఞానం అంటది? అదే మీకు చెప్పాను చూడండి. 100 కొవ్వొత్తులను 100 అగ్గి పొలాలు కలిగించేవాడిని ఏమంటాం? అలాగనే వీళ్ళు ఏమంటారంటే దేవుడే వచ్చి వాళ్ళ మారుతాడు, ప్రతిసారి వచ్చి మారుతాడు అంట. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఆయన ఉన్నాడు భూమి మీద. నిన్ను ఎందుకు వెలిగించాడు? నువ్వు నలుగురిని వెలిగించాలి. ఇప్పుడు నువ్వు వెలుగుతున్నావా? ఎందుకు వెలిగిస్తున్నావు? నువ్వు వెలిగించు. ఎందుకంటే నేను వాడిని వెలిగిస్తే వాడు కూడా వెలుగుతాడేమని స్వార్థం. ఇప్పుడు అదే స్వార్థం వచ్చిందమ్మా. నేను ప్రార్థన వాడి కోసం చేస్తే వాడి పంట పండుగ అందుకే నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయను. ఎంత మంచి వాళ్ళు మన వాళ్ళు. వీళ్ళందరూ అనుకుంటున్నారు మేమందరం పరలోకానికి క్యూ కట్టి వెళ్ళిపోతాం అనుకుంటాను. నేను చెప్తున్నాను, సహోదరుని ద్వేషించి వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు. సహోదరుని ద్వేషించడం అంటే తిట్టడమో బూతు మాటలు చేయడం ఎన్ని కాదు. నిజంగా ద్వేషించడం అంటే ఏంటంటే వాళ్ళకు దేవుడి గురించి చెప్పకపోవటమే ద్వేషించడం. ఎందుకంటే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి. చదువుతారు. పేతురు రాసినటువంటి 1వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. కొద్దిగా త్వరగా అదేనమ్మా. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చూడు, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకోని అన్నాడు. ఆ మహిమ గుణాతిశయములు. ఏ మహిమ? క్రీస్తులో ఉన్న మహిమ గుణ అతిశయములు. గుణాతిశయములు అంటే లేదమ్మా, ఎవరిలో రావాలి? వచ్చాయి ఇప్పుడు మనలో వచ్చాయా? బాగా ఆలోచించండి. గుణ అతిశయములు. ఆయనలో ఉన్న గుణం ఎవరిలో రావాలి? ఇప్పుడు నీలో రావాలి. నీలో రాలేదనుకో నీ గుణము వేరు, వాళ్ళ గుణం వేరు, నీ గుణం వేరు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు కదా, వీళ్ళ అమ్మ గుణం మంచిది కానీ వీళ్ళ గుణం మంచిది కాదు. ఎందుకు అంటారట? వాళ్ళ అమ్మ కూతురే గాని, వాళ్ళ అమ్మ కొడుకే గాని, వాళ్ళ అమ్మ బుద్ధులు ఒక్కటికి రాదు. మనం కూడా యేసు ప్రభు బిడ్డలమే గాని యేసు ప్రభులో ఉన్న స్వభావం ఒక్కటి లేదు మన వాళ్ళ. మరి పేరు పెట్టుకుంటే యేసు ప్రభు బిడ్డలు కదా, అవును బిడ్డలమే. మరి బిడ్డలమే కాదండి, మరి స్వభావాలు ఉండాలి కదా.
ఆ మహిమ గుణాతిశయములను బట్టి గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములైన అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడంటే ఇప్పుడు క్రైస్తవుడు తెలియాల్సింది ఏంటంటే దేవుడు నాకేమిచ్చాడు? వాగ్దానములు ఇచ్చాడు. ఏంటి ఆయన ఇచ్చిన వాగ్దానములు? నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరుండు లాగున మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. నేను వస్తానన్నాడు. ఇప్పుడు క్రైస్తవుడికి ఆశ ఉందా లేదా వస్తాడని? ఉందన్నా ఆశ ఉందా? క్రైస్తవుడికి వస్తాడని, వచ్చి మళ్ళా తీసుకెళ్తాడని ఆశ ఉందా? అదే ఆశ ఉంటే సమస్తము దేవుడి కొరకు ముందుకు రావాలి. దేవుడి కొరకు పెట్టడానికి సమస్తము దేవుడి కొరకు చేయాలి. సువార్త చేయాలి, అందరికి వాక్యం అందించాలి, అందరికి దేవుని గురించి మాట్లాడాలి, దేవుడి యొక్క స్వభావాలు అందరిలోనికి పంపించాలి. ఏందిరాని ఇలా చేస్తున్నాం అంటే నేను వెలిగాను మీరు వెలగాలి. అది గుణాతిశయం అంటే ఈ గుణము. అందుకని యేసు ప్రభు వారిని ఏమన్నారు? అందరూ ఏమన్నారు తెలుసా? దెయ్యం పట్టినాడు అన్నారు. ఎందుకు దెయ్యం పట్టినాడు అన్నారు? దెయ్యమని వెళ్ళబడుతున్నాడు, దెయ్యాలకు అధిపతి అని అన్నాడు. అయితే ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? దెయ్యము పట్టిన వాడు మాటలు ఎలా ఉంటవి? ఈయన మాట్లాడుతుంటే చాలా బాగున్నది, చాలా అమూల్యం ఉన్నది, శత్రువును కూడా ప్రేమించే మాటలు ఆ మాటలు. దెయ్యం పట్టినట్టు ఇలా మాట్లాడాలి. ఈరోజు క్రైస్తవులలోనికి ఈ యొక్క స్వభావం వచ్చిందమ్మా. అంతా స్వార్థం, ఎక్కడ వరకు నీతి లేదు, ఎక్కడ కూడా నిజాయితీ లేదు. అందుకే నేను మొదట్లో మీకు ఒక సామెత చెప్పాను, లోకంలో ఉన్న పోకుండా ఒక సామెత ఉన్నది. అందరూ వ్యాపారంలో కనిపి చేపల పుట్ట మాయన అన్నట్టుగా అందరూ ప్రార్థన పోయారు, కానీ ఊరిలో ఒక్కళ్ళకు మాత్రం సువార్త అందించలేరు. మరి అలా ప్రార్థన పోయిన ఎలా అన్నారు? మరి దేవుడి బిడ్డ ఎలా అన్నారు? మాకు యేసు ప్రభుని నమ్ముకున్నావా అమ్ముకున్నావా? పంప తీసి నమ్ముకుంటే ఇబ్బంది లేదు, అమ్ముకుంటేనే కష్టాలు వచ్చేది. ఎలా అమ్ముకున్నామంటే యేసు ప్రభుని ఈ రోజు వాడుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అక్కడ నూనె పోసుకుంటే తలకాయ నొప్పి కాబట్టి నూనె నుంచి కొనుక్కునే వాళ్ళే, కానీ ఎంత పట్టుద్ది నూనె? 50 రూపాయలతో నూనె అవుతుంది, తలకాయ నొప్పి ఫ్రీగా అయిపోతుందిగా. కళ్ళు మూసుకుని 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే కడుపు నొప్పి ఫ్రీగా అయిపోతుందిగా. అది హాస్పిటల్ పోతే 2000 3000 ఖర్చు అవుతాయి. అంతా దీనికోసం వాడుకునేలేవు, కానీ నేను బాగుపడ్డాను, ఇదిగో నా కుటుంబంలో నా ఇంటి పక్కన్నాడు, నా ఇరుగు పొరుగోడు తాగుడు కొన్నాడు, వాడి కుటుంబంలో భార్య బిడ్డలు సంతోషంగా లేరు, ఆనందంగా లేరు, వాళ్ళకి దేవుడు మారు మనసు దయచేయాలని వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నావా? ఒక్క లైన్ ఆలోచించక. ఇక్కడ ఎప్పుడు నా కోసమే ఉపవాసం ఉంటాను. నా కడుపు నొప్పి వచ్చింది, నా కడుపు నొప్పి కావాలి, నాకు బిడ్డలు పట్టలేదు, నాకు బిడ్డలు కావాలి, నాకు దెయ్యం పట్టింది, నీ కోసమే ఉపవాసం ఉంటావు, కానీ పక్కన వాళ్ళ కోసం ఒక్కసారి ఉపవాసం ఉన్నాను. వాళ్ళ కోసం మనం ఎందుకన్నా? అప్పుడు ఏడు వాడతాను, ఏం వాడుతుంది తెలుసా? ఇವರು పోతుంటే వాళ్ళ కడుపు నిండుద్ది. ఎవరు కదా నాడేది? అదే పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నప్పుడు కూడా ఇదే మాట అనాలిగా. ఒక 200 300 చేతిలో కాడికి పెట్టి ప్రార్థన చేయ పాస్టర్, నేను పోతున్నాను, రేపు ఉపవాసం ఉన్నప్పుడు నా కోసం ప్రార్థన చేయమన్నప్పుడు పాస్టర్ గారు అండి ఎవరు అన్నం తింటే వాళ్ళ కడుపు నిండిందంటే ఒకసారి పాస్టర్ గారు పాపర్ మీరుంది మా కోసమే కదా, మా కోసం ప్రార్థన చేయడానికి కదా. ప్రార్థన చేయడానికి కాదు పాస్టర్లు ఈ రోజు ఎక్కువ ఉన్నది. పాస్టర్లు ఉంది సువార్తలు వెళ్ళి చెప్పడానికి. ఏదో గుళ్ళో పూజారి లాగా గుళ్ళోనే కూర్చొని మీరు తెచ్చే కానుకలతో బతకడానికి కాదు ఉన్నది. ఇప్పుడు పాస్టర్లు ఊరు వెళ్ళి వీధి వెళ్ళి దేవుని సువార్త అందరం చోట సువార్త అందించడానికి, అందుకు మీరు మారి సహకారులుగా ఇలా ఉండటానికి మిమ్మల్ని పెట్టుకుంది వరపించుకున్నారు అనుకున్నావా? అందుకు మీరు ఇప్పుడు మీకేం ఏం డబ్బులు ఇస్తాను కూరండి అంతే. ఎప్పుడైనా ఏ రోజు డబ్బులు ఇచ్చి చేస్తారు, మీరే మీ డబ్బులు ఖర్చు పెట్టి సువార్త చేస్తున్నారు. ఎందుకంటే దేవుని సువార్త మీకు నేను అలా అందించాను. ఈరోజు అలా అందించాలి కొరవైపోయా, అసలు అవసరం లేదు. ఆ ఒక్కపడి వచ్చి వెళ్ళిపోతే చాలే, నీతో మాకు పని ఏంది, నువ్వు పని చేయకపోతే మేము వెంట బతకాలనే వాళ్ళందరూ. అదే ఆయన అన్నాడు, ఏమని వాగ్దానం చేశాడు? ఇదిగో నా ఆజ్ఞ లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటైనను. అదే ఆయన చెప్పిన వాగ్దానం మనకు చెప్పినాడు ఆయన. ఆయన మనం పోషించలేడా? ఇదిగో ఒకడు 2 కాసులకు 2 పిచ్చుకలు కొనును, వాటిలో ఒకటైనను ఆయన ఆజ్ఞ లేకుండా నేల రాలదు అన్నాడు. నువ్వు కొనుక్కొని పోయినా కట్ చేయాలంటే దేవుడు ఆజ్ఞ ఉండాలి. ఒకవేళ కొనుక్కుపోయి కట్ చేసే టైంకి దేవుడు వద్దంటే వెళ్ళిపోతుంది అంతే. ఆయన ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. అలాంటి ఆజ్ఞాపించిన దేవుడు మనం పోషించలేడా? మనం చూసుకోలేడా? కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చాక మనిషి యొక్క స్వభావం ఏర్పడుతుంది. అదే మనిషి స్వభావం అనేది. ఎందుకంటే నేను అన్నజనులు నేను ఎందుకన్నానంటే, మీరు చాలా మంది బాధపడుతుంది, మేము అన్నజనులు కదా బాప్టిజం తీసుకున్నామంటే స్వభావాలలో అన్యజనులు తీసుకున్నప్పుడు మామూలు క్రైస్తవులు ఉంటాయి, కానీ స్వభావాలు ఎవరి? అందుకే నేను ఒకసారి మాది బైబిల్ క్లాసులు పెట్టినప్పుడు ఒకసారి చెప్పాను, మనము
దేవునిలో ఉన్నాము, దేవుడు మనలో లేడు. అర్థమైందా? మనం ఎవరిలో ఉన్నాము? కానీ మనలో లోకం ఉంది, దేవుడు లేడు. ఇప్పుడు ఇది అర్థమైంది, మీకు అర్థం కాలేదా? మనందరం దేవుళ్ళో ఉన్నాం, కానీ మనలో ఏముంది? లోకం ఉన్నది. లోక కోరికలు, లోక ఆశలు, లోక సంపదలు, లోక ధనము, లోక డబ్బు, లోక స్వార్థము, ఇవన్నీ ఏందనే మాలో స్వార్థం ఆడుందంటే నీ స్వార్థం ఏందో దేవుడు వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఊరికి చెబుతాను, నా స్వార్థం దేవుడు వచ్చినప్పుడు తెలుస్తుంది, నీ స్వార్థం దేవుడు వచ్చినప్పుడు, నీ స్వార్థం దేవుడు వచ్చినప్పుడు. అందుకని అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత తమను సమస్తము విడిచిపెట్టి దేవుడి పని చేయటానికి వెళ్ళిపోయారు అంటారు. ఈరోజు ఇలా చేయటము కష్టం. అందుకని ఏమంటారు తెలుసా? అజ్ఞానులుగా మారిపోయారు అంటారు. జ్ఞానులుగా వీళ్ళు అందరూ అజ్ఞానులే. అంతా మారామని చెప్పుకుంటున్న అజ్ఞానులు లేరు. మారామని వాళ్ళు చెప్పుకుంటారు, ఊరు చెప్తారా? ఒక్కలనే చెప్తారు ఇది మారాడని. మారామని చెప్పుకున్న అజ్ఞానులు ఎవరని చెప్తారంటే మారారని. ఇదిగో ఇల్లు మీ దేన్ని పడుచుకోవాలో దేవుడి ఇలా కానీ తట్టుకుంటే తట్టు మారాల. అది కష్టం, చాలా కష్టం. అందుకని మనం తెలుసుకోవాలి ఇక్కడ ఆయన గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఏమనుసరించుట వలన? దురాశ. మనిషికి ఏమనకూడదమ్మా అంటే ఇప్పుడు అందరూ దురాశ అనుసరిస్తున్నారు. దురాశను అనుసరించడం వలన మనుషులోనికి ఏమొచ్చింది? ఏమొచ్చిందా మనుషులోనికి? దురాశను అనుసరించడం వలన మనుషులోనికి ఏమొచ్చిందంట? ఏమొచ్చిందంట? అక్కడ రాయబడింది కదమ్మా, ఏమొచ్చిందని రాయబడింది చదువు. 2 పేతురు 1:4 అమ్మా. దురాశను అనుసరించడం వలన మనుషులోనికి ఏమొచ్చింది? భ్రష్టత్వము రాయబడింది. ఏందమ్మా? భ్రష్టత్వము. మనుషులు ఏమైపోయారంట? భ్రష్టులు. భ్రష్టులు అంటే తెలుసా? భ్రష్టులు అయిపోయారు. ఎలా భ్రష్టులు అయిపోయారు? ఆదికాండం 6వ అధ్యాయంలో అయిపోయారు. చదవద్దు, ఇప్పుడు చదివితే మనం టైం సరిపోదు, మనం పోవాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో పోతే దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకం దేవుని సన్నిధిని ఏమైంది? ఎలా చెడిపోయిందంట? సమస్త శరీరులు వారి మార్గములను చెరిపేసుకున్నారు. ఎలాగంట? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తమ తమ మార్గంలో నడుచుకుంటారు. ఎలాగంటే ఒకరికి ఒక భార్యతో సంతృప్తి పడాల, దురాశ వచ్చింది ఒకరికి 4 కావాలి. అది కారణం ఏంటన్నది ఇప్పుడు ఓరగా చెప్పట్లా, ఒకరికి 4 కావాలి. అదే స్వభావం ఇప్పుడు క్రైస్తవులను కూడా వచ్చేసింది. ఇది కాదు, ఇలాంటి స్వభావం వచ్చేసింది. ఉన్నదాంతో తృప్తి పొందమన్నాడు లేదమ్మా బైబిల్లో. ఉన్నదాంతో తృప్తి పొందాడు ఆయన ఉన్నాడన్న ఉన్నారమ్మా. లేని దానికోసం పాకులాడుతున్నాడు, ఉన్నది కూడా పోతుంది. బాగా ఆలోచించండి. లేని దానికోసం పాకులాడుతున్నాడు, అది కావాలి అది కావాలని. వీడు 4-5 రూపాయలు సంపాదించి ఇంట్లో పెట్టుకుంటారు కదా, అది కావాలి అంటాడు. నా ఒక వారం తర్వాత ఏదో ఒకటి బాగా లేకుండా ఇవి ఉన్నాయి కూడా పోతాయి. ఈ సంవత్సరం మొత్తం కష్టపడ్డాను, రూపాయి కూడా మిగలదు. యాడ్ నుంచి తెచ్చుకోవడం మిగులుతాయి. పెద్దలు ఏమో తెలుసా? ఈ ఆడిపోయిన రూపాయకు 16 అనాలి కదక్క. నువ్వు ఎంత వేసిన రూపాయకు 16 అనాలి. దేవుడు నీకు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే వస్తుంది, కానీ నువ్వు ప్రయాసపడటం వల్ల నీ ఎత్తు మోరడు ఎక్కువేమీ కాదు అన్నాడు బైబిల్ గ్రంథం. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. వారు ఇష్టం వచ్చినట్టు పాపం చేశారు. ఒకలాంతో లేదు. ఒక పాపం కాదు, దొంగతనము, అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, కుళ్ళు, కుతంత్రాలు, మద్యపానము, వ్యభిచారాలు, విగ్రహారాధన, ఇలాంటన్నింటిలో కూరుకుపోయారు. ఇప్పుడు ఇలా మార్చాలని దేవుడు అనుకున్నప్పుడు చూసినప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారంట? భ్రష్టులైపోయారు. ఎలా అయిపోయారంటే రోమిలికి రాసిన పత్రిక 1:28 చదవద్దు, నేను చెప్తాను, మీరు చదువు రాసుకున్న తర్వాత ఉంది. ఇదిగో వారు తమ హృదయములలో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి అని రాయబడిందమ్మ. ఎక్కడ లేదంట చోటు? మరి ఎక్కడ ఇచ్చారన్నా చెప్పాలి. ఎక్కడ ఇచ్చారు చోటు? ఎక్కడ ఇచ్చారమ్మా చోటు? అమ్మా బాగా కష్టపడి నిద్రపోతున్నారు. మీ నిద్రపోతుంటాం నిజంగా. అంత కష్టపడి నిద్రపోతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు నాకు. దేవుడు ఇచ్చిన వరం అనుకోండి, నిద్రపోయిన వరం అనుకోండి. నిద్ర బాగుంది, మీరు అస్సలు బాగుంది. ఓకే, ఎందుకంటే చూడండి, వారు తమ మనస్సులలో దేవునికి చోటీ లేదన్న. మరి ఎక్కడిచ్చారు ఇప్పుడు చెప్పండి మీరు? ఎక్కడిచ్చారన్నా? ప్రతి ఒక్క ఇంట్లో ప్రార్థన గది ఉంటుందా ఉండదన్నా?
క్రైస్తవులు ప్రతి ఒక్క ఇంట్లో ప్రార్థన గది ఉంటుంది. ఏంటంటే మేము ప్రార్థన చేసుకునే గది, ఇంట్లో ప్రార్థన గది ఉంటుంది, వీధిలో ప్రార్థన గది ఉంటుంది, తెచ్చిన డబ్బులలో ప్రార్థన కోసం పక్కా తీసి ఉంటే ప్రతిరోజు పనికి పోతాం. కొంతమంది 100 రూపాయలు 10 రూపాయలు పక్కా చెప్తుంటారు. ప్రతి దాంట్లో దేవుడికి స్థానం ఉంది, హృదయంలో మాత్రం లేదు. ఇప్పుడు ఏంటో ఒప్పుకుంటాడా? ఎక్కడుంటే ఇక్కడ ఆడున్నా లేకపోతే ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ స్థానం లేకపోతే ఎట్లా తెలుసా? 100 రూపాయలు వచ్చినప్పుడు 10 రూపాయలు తీస్తే తప్పుడు ఏమనుకుంటారంటే ఎందుకు తీయాలి, ఈ ఉంటే బాగుండు కదా అంటే. ఇక్కడ స్థానం లేకపోతే అన్ని అలాగే వస్తాయి. యాడిపోయినా నేను దేవుడికి ఎత్తున్నానని చెప్పుకోవడానికి ఏదేదో చేస్తుంటారు. అందుకని దేవుడు వాళ్ళని ఏం చేశాడంట? భ్రష్ట మనసుకు దేవుడే అప్పగించాడు. భ్రష్టులైపోయారు. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం 21 వచ్చిన తర్వాత చదువుకోండి. అప్పుడు అంటున్నాడు, మళ్ళా భ్రష్టులైన బిడ్డలారా తిరిగి మళ్ళారండి, మిమ్మల్ని బాగు చేయాలనుకుంటున్నాను. దేవుడు బాగు చేసేవాడు, పోగొట్టుకునేవాడు కదా. మనమన్నా వదిలేస్తాం కానీ దేవుడు ఎంత కోపం, ఎంత కోపగించుకున్నా ఆయన కోపం ఎంతంట? క్షణమే. ఆయన యొక్క ప్రేమ దీర్ఘశాంతము శాశ్వత కాలము. క్షణానికి అనవసరంగా కోపగించుకున్నందుకు ఎంతమంది చచ్చిపోయారమ్మా? ఒక్క దినమందే 23,000 మంది, 24,000 మంది వచ్చారు. అనవసరంగా కోపగించుకున్నందుకు సుధోమ గుమార 2 పట్టణాలు తగలబడిపోయాయి. అనవసరంగా కోపగించుకున్నందుకు 8 మంది తప్ప మిగతా వాళ్ళందరూ నీటిలో కలిసిపోయారు. అందుకని ఆయన కోపగించుకోవడం తొందరగా. మనకి చీటికి పడిపోతుంది కోపం. చేమ చెట్టకమైనా కోపం అవుతుంది, పిలిచినప్పుడు పలకపోయినా కోపం అవుతుంది, నీళ్ళు ఇవ్వనప్పుడు ఏమైనా కోపం అవుతుంది. కానీ ఆయన అంత కోపగించుకోవాలి. ఎందుకంటే ఆయన కోపగించుకుంటే నష్టం చాలా ఎక్కువ అవుతుంది. అందుకని ఆయన దీర్ఘశాంతము శాశ్వత కాలం ఉంటుంది. అందుకని అన్నాడు, ఏమన్నాడు తెలుసా? భ్రష్టులైన బిడ్డలారా తిరుగురామని చెప్పింది. ఎందుకంటే వాళ్ళ హృదయాలను ఖాళీ చేస్తానన్నాడు అక్కడ దేవుడు. ఏంటని ఖాళీ చేయాలి? ఎలా ఖాళీ చేయాలి? ఆమేన్. ఎలా ఖాళీ చేయాలన్నా? ఆయన వాక్యం చెప్పి దగ్గర ఖాళీ అయిపోయేది. ఏమన్నాడు? హిస్సోపుతో నన్ను కడుగు దేవని దావీదు మాట్లాడుతున్నాడు. హిస్సోపు అనే కొంచె తీసుకొని నన్ను కడుగు అంటున్నాడు. అలాగే మనము కూడా వాక్యం అనేటువంటి యొక్క దూది లాంటిది యొక్క కొంచె తీసుకొని వాళ్ళను కడిగేయాలి. హృదయాలలో ఉన్నటువంటి ఏమేంటిదంట? హృదయాలలో ఏముందంటాము? చెడు, అంధకార క్రియలు హృదయాలలో ఉన్నాయి. వాటిని అన్నిటినీ కడిగేయాలి. ఎలా కడిగితే పోతుందన్న? వాక్యముతో కడగాలి. ఎలాంట? వాక్యముతో ఉదక స్నానము చేయించాలంట. ఈ వాక్యములు హృదయాలను పోయి కడిగేస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళ మనసులోకి ఏమనిపోతుంది అంటే, మనిషికి అవును కదా, ఇది నా గురించే కదా, ఇది నా గురించే కదా, నేను ఈ తప్పు చేయటం వల్ల బాధపడుతున్నాను కదా, ఈ తప్పు చేయటం వల్ల నా భర్త బాధపడుతున్నాడు, ఈ తప్పు చేయటం వల్ల నా భార్య బాధపడుతుంది, ఈ తప్పు చేయటం వల్ల నా తల్లిదండ్రులు బాధపడుతున్నారు. చెప్పగా రాతి కూడా ఏమైపోద్ది? మాంసముగా మారిపోద్ది. పెద్దలు అంటారు కదా, శిలను కొడక చక్కగా ఏమైంది? శిల్పముగా మారిపోద్ది అంట. శిలనే శిల్పం చేయగలిగిన యొక్క ఉలి సుత్త దేవుని మాట రాతిని మాంసంగా మార్చలేదా? ఖచ్చితంగా మారుతుంది. కానీ మనకేంటంటే వారానికి ఒక రోజు ఊరుంటాయి, వారానికి ఒక రోజు ఊరుంటారు. మాకు అవసరం లేదు, మేమేదో ఆదివారం ఆడికి ఏదో ఊరు పోయి ఈయన వస్తాం అంతే. ఈయన వస్తాను వీళ్ళు ఒక్కళ్ళ మారేళ్ళు కదా, మళ్ళా మాట్లాడుకున్నావా? కావాలంటే వాళ్ళ గురించి మీరు ఏదైనా వేరే ఊరిలో పోండి, వేరే ఊరిలో పోయి ప్రార్థనలో పోయి వస్తుంటారు, వేరే ఊరికి పొద్దులో గుంటూరు ఒంగోలు పోయి వస్తుంటారు. వాళ్ళ గురించి అడగండి, అయ్యా ఏమ ప్రార్థన పోతుగా నోరు తెరిస్తే కంపే. ఆ బైబిల్ పట్టుకొని పోయి బైబిల్ పరువు తెస్తుందయ్యా అంటున్నారు. బైబిల్ పరువు తెస్తురా? అవును, మరి బైబిల్ పట్టుకుని అర్హత ఉండాలంటే నువ్వు వాల్యూ కలిగినోడిగా మారాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? లోకమందున్న భ్రష్టత్వము మనుషులోనికి దురాశలు వచ్చి ఏమైపోయాడమ్మా? భ్రష్టుడైపోయాడు. ఇప్పుడు దేవుడి వాగ్దానాలు చెప్పటం వలన ఆ భ్రష్టత్వం ఏం చేస్తున్నామంట? తప్పించుకుంటావు. ఈ రోజు నేను భ్రష్టుడు, ఒకప్పుడు నువ్వు భ్రష్టుడివే, నువ్వు భ్రష్టురాలివే, ఒకప్పుడు అందరం భ్రష్టుడిమే. కానీ వాక్యం విని ఇది వద్దు అనుకొని తప్పించుకున్నాం. తప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చా కదా. అప్పుడప్పుడు నువ్వు కూడా పోతున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు రెస్టారెంట్ ఎన్నో కనపడుతుంటాయి. పోయినప్పుడు చికెన్ బిర్యానీ తీసుకుంటా, తింటుంటా, అక్కడనే మందు ఉంటుంది, నీకు కూడా తాగాలనిపిస్తుంటది. కానీ ఏమడ్డు వచ్చింది?
వాక్యం తప్పదు, నువ్వు తాగకూడదు. ఈ వాక్యం గుర్తు లేకపోతే మనం కూడా తాగుతాం, ఈ వాక్యం లేకపోతే మనం కూడా విచారం చేస్తాం, ఈ వాక్యం లేకపోతే మనం కూడా తప్పులు చేస్తాం. ఈ వాక్యం మన హృదయంలోనికి వచ్చి ఇది చేయొద్దు అనగానే మనం మారిపోయాం. అదే భ్రష్టత్వంలో నుంచి బయటకు రావడం. అందుకని ఇప్పుడు వీళ్ళు ఎలా మారుతారంటే వాళ్ళకు వాక్యం చెప్పాలి. వాక్యమే 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 వాక్యమే. ఎలా వాక్యం మారుద్దంటే మీకు తెలిసే తెలియదు. బైబిల్ గ్రంథంలో గురించి చెప్తాను. నా మాట అగ్ని వంటిది అన్నాడు. ఇప్పుడు ఇనుము తెలుసు మీ అందరికి. ఇనుము గట్టిగా ఉంటుందా లేకపోతే సచ్చుకుంటుందా? ఎంత గట్టిగా ఉంటుందో తెలుసు ఇనుము. ఆ ఇనుమును నిప్పులో పెడితే అది మెత్తగా అయిపోద్దా కాదా? కానీ పెట్టినమ్మట వెళ్తామా? ఎన్ని గంటలు కాలాలి? 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు. అవి కాలిన తర్వాత ఏమవుద్ది? ఇనుము కూడా ఈ నీళ్ళలాగే కాలిపోతుంటది. నీళ్ళలాగా ద్రవంలాగా మారిపోద్ది. ఇనుమునే నిప్పు కాలిస్తే ఇనుములాగా మారిపోయిన హృదయాలను వాక్యం అనే నిప్పు కాల్చలేదా? కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కడ కాలిస్తే దెబ్బ తగులుతుంది కాలం వాక్యం కూడా ఎక్కడ చెప్ప నొప్పి లేకుండా వాక్యం చెప్పిపోతుంటారు కదా. వచ్చి తాగిపోతున్న దగ్గర పెట్టాడు, దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక అని పోతాడు. ఇలా అంటాడు, అమ్మయ్య పాస్టర్ వచ్చి నన్ను దీవించాడు, నేను తాగిన ఏం కాదు పాస్టరే దీవించాడు, నేను తాగితే ఏమన్నా అవుద్దా? ముందు నువ్వు తాగుడు మానుకోని చెప్పుకోవాలని చెప్తారా? చెబితే రేపు పిలవరుగా, సరే ప్రార్థన కానియరుగా. కాబట్టి మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే అంధకారమైన మనస్సు. అందుకని ఏమన్నారు తెలుసా? ఆ మాట చదువు ఒకసారి. ఎఫెసీ 4:17-18 ప్రార్థన చేస్తాను, ముగించుకుందాం. ఏమంటున్నారు అక్కడ? కాబట్టి ఉండి తనలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. మనసుకు ఏం కలిగిందంటమ్మా? వ్యర్థత. వ్యర్థత అంటే మీ అందరికీ తెలుసు కదా. వ్యర్థత అంటే వెళ్ళాలి, అందరూ వెళ్ళాలి. ఇంతకుముందు అయితే ఏదన్నా కడుక్కున్నా, కొండలు కడుక్కున్నా, నీళ్ళు కడుక్కుని ఏం చేద్దాం, బయటకు వచ్చి అక్కడ పోసేవాడు. ఇప్పుడు అయ్యేం లేదు, అంతా ఇంట్లోనే. ఎంత పెద్ద పైప్ నుంచి అడిగి పోసి ఇంటారు. ఈ పైపులో నుంచి నీళ్ళు పోసినప్పుడు చిన్న చిన్న వేస్ట్ మొత్తం పైపులో ఏమైపోద్ది? అడ్డపడిపోద్ది. అడ్డపడినప్పుడు ఏం చేయాలన్నా? చూడటానికి మన దగ్గర ఉందా? అది ఆడ మధ్యలో ఉంది. ఏం చేయాలి? ఇప్పుడు పగలగొట్టే నష్టం కదమ్మా. పగలగొట్టకూడదు. మరి ఏం చేయాలి? బాగా నీళ్ళు పోర్సు కొట్టాలి కదా. నీళ్ళు పోర్సు కొడితే పాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? పొడుగు కర్ర తీసుకొని అది వాక్యము కూడా ఇలాగనే నీళ్ళలాగా పోర్సుతో కొడితే పోకపోతే కొద్ది గట్టిగా చెప్పాలి తప్పదు. అదే కర్రతో పొడిచేటప్పుడు అప్పుడు ఏమంటారు తెలుసు చాలా మంది, అయ్యా లేదా పై పగులుద్దేమో జాగ్రత్తగా పడుతుంది. పొడిసేవాడు పై పగులుతాడు కొడుతుందక్క, మళ్ళీ పగిలిపోతే మళ్ళీ మనకే కదా నష్టము. అలాగే దేవుని వాక్యము, దేవుని ఆత్మ కలిగిన వాడు మనిషిని నష్టపడియడు. అంటే మనిషిని చంపకుండానే మార్చాలి. చచ్చిపోతే మనకే నష్టం. ఒక ఆత్మ చచ్చిపోయిందంటే మనకే నష్టం. దేవుడు అడుగుతాడు, ఎందుకు వాళ్ళు మార్చలేదు? చెప్పానయ్యా మారలేదు, అది నా స్వభావం కాదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, మనస్సుకు ఏం కలిగిందంట మా జనములకు? వ్యర్థత ఉంది. అదేం చేయాలి? కడగాలి. కడగాలంటే ఎవరుకుంటాను? మక్కలకు బాగా తెలుసు. వీళ్ళందరూ రోజు మనమే అలవాటు తక్కువ. రూములో ఉన్నప్పుడు నేను కడుక్కున్నామేమో, మీరు కూడా అలవాటు కదా అక్కడ నేను పాత్రలు కడిగేస్తాను కదా. ఇప్పుడైతే అందరూ ఏం చేస్తారు? ఎప్పుడన్నా మా అమ్మాయి కడండి కట్టెల మీద పెట్టి ఆ పప్పు గింజలు కట్టెల మీద వేసి పొయ్యి మీద పెట్టినంటే ఆ రోజు తలకానికి కదా. ఎవరు చదువుతుంది అంతా? ఏ కాడికి ఏంది? కుక్కర్ అంటే గ్యాస్ పొయ్యి మీద ఉండే మీద గ్యాస్ పొయ్యి కుక్కర్ స్విచ్ చేస్తే అంతే. అసలు ఉండకూడదు, కడగటం కూడా ఉండకూడదు. లోపల నీళ్ళు పెట్టేసారు. అంటే ఇప్పుడు కూడా ఒక వాక్యం కూడా అట్నే వృద్ధి ఉన్న చెత్త అంటే ఆ మట్టి లోపల ఉన్నటువంటి మాడిపోయిన దాన్ని తోమేవాళ్ళు లేదు. ఎందుకంటే తోమితే ఎక్కడ కొండ అరిగిపోద్దు. కొండ అరిగిపోతే ఇబ్బంది లేదు, మట్టి పోవాలి. అలాగే మనిషి బాధపడ్డాడని మనం బాధపడాల్సిన పని లేదు. ఏం కావాలి? వాళ్ళు మారాలి. మారాలంటే వరకు మామూలుగా అయితే ఏం చేస్తుంటారు? మామూలుగా చేత్తు తోముతారు కదా కొండలు కదా. కొద్దిగా కఠినంగా మట్టి అదంటే మసి ఎక్కువ ఉందని అప్పుడు ఏం చేస్తారు? స్టీల్ పీసా పీసా అప్పుడే పీసు పోతారా?
ఏం చేస్తారు తెలుసా? కవర్లో చేస్తారు. తర్వాత అది బాగుతే కొబ్బరి పీసు అంటారు. కొబ్బరి పీసు బాగుతే అప్పుడు ఎనం పీసు. మీరు ఇవన్నీ ఆడున్నాయి. డైరెక్ట్ బాగుపోతే కట్టుకుని ఎనం పీసేసి తుద్ది ఇంత చరవని ఇంత చేస్తారు. కొబ్బరి పీసు ఈ కవర్ ఇవన్నీ ఆడేస్తారట. ఇన్ని ఉన్నాయి. అది కూడా లేదు. ఎనప పీసు చేసుకురామంటారు. ఇంతకుముందు ఎనప పీసులు ఆడున్నాయి. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా ఏంటంటే వాక్యము కూడా చెప్పినప్పుడు వాళ్ళల్లో ఉన్న వ్యర్థమైన పోతే వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు పోవాలంటే ఏం చేయాలన్నా? కడగాలి. ఎక్కడ కడగాలి? ఎక్కడ మసి పట్టిందో అక్కడే కడగాలి. ఇవాళ మసి పడితే నువ్వు ఆడపోయి కడిగితే ఏమవుతుందన్న? ఈరోజు నేను ప్రతిసారి మీరు చాలా మంది ఇక్కడ చాలాసార్లు పాపం అంటుంటారు, బాధపడుతున్నారు, అయ్యా నేను వచ్చిపోతుంటే కానీ కనీసం నలుగురు కూడా వచ్చి కూర్చారంటే నాకు ఒకటే ఆశ, కూర్చుని వాళ్ళకి చెప్పాలని కాదు, యంత్ర శబ్దం ద్వారా లోకం ప్రాంతం వినేవాళ్ళు మారాలి. మా దగ్గరికి ప్రార్థన క్రమం మేము చెప్పము. మారిన వాళ్ళు దేవుడిని నమ్మితే చాలా అంతే. అంతే కదా? మారిన వాళ్ళు మన దగ్గర ఉండాల్సిన పని లేదు. నువ్వు ఇప్పిన మాట ఎక్కడున్నా రేపు లెక్కలోకి వచ్చినప్పుడు ఆత్మ నీ లెక్కలోనే జరిపోద్ది. ఇప్పుడు నాది అనుకుంటామేమో కానీ పిల్లలకు హాస్టల్లో చేరుతారమ్మా. హాస్టల్లో చేరితే అందరి మీద ఎవరు ఉంటాడు? వార్డెన్ ఉంటాడు. వార్డెన్ అందరు నా పిల్లలు అంటారు. కానీ తల్లిదండ్రులు వచ్చాక ఊరి దగ్గర పలుకోరు. కానీ వార్డెన్ అన్నంత మాత్రాన సొంత వాడు కాదు. మనం ఈ రోజు వేసిన విత్తనాలు ఎక్కడికి పోవు. చాలా మంది అంత వేరే ఊరు రాలే మారలేదంటే ఈ వాక్యం ద్వారా మారిన వాళ్ళందరినీ ఒకరోజు దేవుడు నీ రెక్కలో ఉంచుతారు. అది ఆశ మనకేముంది. ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? నువ్వు మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తాడు, ప్రభువునందు మీ ప్రయాస. కాబట్టి మనం ప్రయాస పడితే వ్యర్థం కాదని మనకేముంది? వాగ్దానం. కాబట్టి వాగ్దానాలు నమ్మిన వాళ్ళం కాబట్టి జనాలు ఉన్నా లేకుండా స్వార్థ చేస్తారు. వీళ్ళు వాగ్దానాలు నమ్మడం, మనుషులు నమ్మిండ్రు. ఎన్ని సంవత్సరాలు చెప్పిన అక్కడ మారలేదు. మేము రాంపూర్ ప్రాంతం. వాగ్దానం మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉండాలి. దేవుడు చెప్పాడు మీకేంది? వాగ్దానంలో ఉన్నవి ఇప్పుడే చదివించా కదా. ఆ వాగ్దానంలో వల్ల మనకేమవుతుంది? రోజు రోజుకి చేయాలి సువార్తని ఆశ పెరుగుతుంది. ఇప్పుడు అంతే కాకుండా ఏదో సంవత్సరానికి ఒక్క పూట వచ్చి ప్రార్థన పెట్టిపోతే పడుతున్నా, వారం వచ్చి పెట్టిపోతే ఎవరన్నా ఏమన్నా అంటారు, ఎందుకే మీరు పెడతారంటారు. కానీ ఒక తీర్మానం, 1 కాదు 10 కాదు 100 కాదు, దేవుడు ఇచ్చిన వరకు ఒక ప్రాంతానికి చెప్పి వెళ్ళిపోవాలి. అది ఆలోచన. ఇప్పుడు అందుకే చాలాసార్లు అనుకోవచ్చు, చాలా మంది అంటారు రోజు ఒక ఊరు ఎందుకంటే ఆ ఊర్లో కూడా మనం ఒక పూట పోయి చేస్తే ఏం కాదన్న అవుద్దా. కానీ వాడు రోజు ఉంటే ఇల్లు కట్టేది కూడా ఎన్ని సంవత్సరాలు, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. అలా పని జరగాలి. అలా జరగాలంటే దేవుని ఉద్దేశాలు ఉండాలి. కాబట్టి మనస్సుకు వ్యర్థత కలిగింది, ఆ వ్యర్థతను కడగటానికే ఈరోజు దేవుని సువార్త. కాబట్టి వారు తమ మనసులో దేవుణ్ణి ఉంచకుండా వ్యర్థమైన దాన్ని ఉంచారు. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనం పోయి ఏం చేస్తున్నాం? వ్యర్థమైన దాన్ని పారద్రోలి దేవుణ్ణి పంపిస్తున్నాం. దెయ్యాలను బాగొడతాము, రోగాలు బాగొడతామని నేను అసలు చెప్పను. అది మాకు అవసరం లేదు. మనసులో ఉన్న వ్యర్థమైనది పోవాలి, దేవుడు మనసులో ఉండాలి. ఎప్పుడైతే నీ మనసులో దేవుడు ఉంటాడో అప్పుడు నువ్వు ఎవరి బిడ్డవు? ఆమేన్. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవు. ఇప్పుడు నువ్వు రేపు నాతో కలిసి పరలోకములో ఉంటావు. అదే కదా అన్నది దమ్మతో ఏమన్నాడు? 2వ వార్త, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత సంతోషం అమ్మ మాట. కాబట్టి మనం కూడా మనం పరలోకానికి వెళ్ళి మనతోటి కనీసం మన ప్రాంతంలో నలుగురినైనా పరలోకానికి తీసుకెళ్ళాలి. అలాంటి కృప దేవుడు మనకు ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక.